పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది బోనాల పండుగ ఒకటైతే వారాహి నవరాత్రులు మరొకటి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పెరిగిన తర్వాత వారాహి నవరాత్రుల గురించి చాలా గ్రౌండ్ లెవెల్లో ఉన్న జనాలందరికీ కూడా అర్థమవుతూ వస్తుంది. వాటితో పాటుగా అనేక సందేహాలు, కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. ఏంటి, రాత్రిపూటే చెయ్యాలా, మంత్రాలు చెయ్యాలా, చేయకూడదా, ఉగ్రదేవత అందరూ ఆరాధించవచ్చా, ఆరాధన విధానం ఏంటి, ఇటువంటి అనేక సందేహాలకు సమాధానాలు ఇవ్వడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి పీఠ ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు, బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురువు గారు, వారాహి నవరాత్రులు సరే, సోషల్ మీడియా పుణ్యమాని మంచి అన్ని స్ప్రెడ్ అవుతున్నాయి. చెడుతో పాటుగా అమ్మవారి పట్ల రకరకాల ఆరాధన విధానాలు చాలా గ్రామస్థాయి వరకు వెళ్ళాయి. అందులో భాగంగా వారాహి నవరాత్రులు కూడా చాలా మందికి తెలిసింది. అయితే తెలిసి తెలియక అందరూ పెద్దవాళ్ళు చేస్తున్నట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు, భయపడుతున్నారు. అసలు వారాహి నవరాత్రులు అందరూ చెయ్యొచ్చా? మనకి నవరాత్రులు 4 రకాలుగా ఉన్నాయమ్మా. ఒకటి మనందరికీ బాగా పరిచయం ఉన్న చైత్ర నవరాత్రులు, ఇంకొకటి ఆశ్వయుజ నవరాత్రులు. అది మామూలుగా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి చేస్తాం. ఈ రెండు కాకుండా 2 గుప్త నవరాత్రులు ఉన్నాయి. ఈ గుప్త నవరాత్రులు ఏమిటి అంటే, ఆషాఢంలో వచ్చేటటువంటి 9 రోజులు ఒక గుప్త నవరాత్రులు అయితే మొదటి 9 రోజులు, మాఘమాసంలో వచ్చే ఒక 9 రోజులు గుప్త నవరాత్రులు. ఇందులో ఆషాఢ ప్రధానంగా ఉండేటటువంటి ఈ నవరాత్రులు వారాహి నవరాత్రులు అని పిలువబడతాయి. వారాహి నవరాత్రులు అంటే భయపడాల్సింది ఏమీ లేదు. ఆ అమ్మవారు ఎంతో ఆనందంగా, తృప్తిగా, ప్రశాంతంగా ఎవరికి ఏం కావాలో ఆ అమ్మవారి యొక్క ఆజ్ఞ మనకి బాగా అమ్మవారి అనుగ్రహం కావాలని ప్రార్థిస్తాం. అమ్మవారు ఇచ్చేది ఆవిడ యొక్క దండనాయిక అయినటువంటి ఈ తల్లికి చెప్తుంది, ఫలానా ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, ఈ ఇబ్బందుల్ని దూరం చెయ్యని. మనం దండనాయకుల్నే అడిగినట్టు అనమాట. ఓకే, ఎడా ఏం లేదు. అమ్మవారిని అడిగితే ఎంతో, ఈ తల్లిని అడిగినా, అమ్మవారిని అడిగినా ఈవిడే చేయాలి, ఈవిడిని అడిగినా ఇబ్బందులు కష్టాలు ఈవిడే తొలగించాలి. ఒకటి. 2, మూల స్థాయిలో మూలమంత్రోపదేశం తీసుకొని ఆ విధంగా ఉపాసన చేయాలి అంటే గురువు ఉండాలి, నియతంగా ఓ పద్ధతి ఉండాలి, ఆ క్రమంలో చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా మామూలుగా చక్కగా అమ్మవారి పటం పెట్టి షోడశోపచార పూజలు చేసుకొని బ్రహ్మాండంగా అమ్మవారికి చేసుకునేటువంటి పద్ధతి, కలశం పెట్టి అలా కూడా చేసుకోవచ్చు. ఉగ్రము, శాంతము అమ్మవారికి ఎప్పుడూ 2 రూపాలు ఉంటాయి. ఉగ్రంగా కొలిస్తే ఉగ్రస్వరూపమైనటువంటి దీంతో వెంటనే ఇచ్చేస్తుంది. ఒక చిన్న రహస్యం చెప్తామ్మా. భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ సమన్వయంగా మెల్లిగా వెళ్ళి కాస్త ఇంట్లో ఎవరైనా వచ్చారో 10 మంది, ఏమేమో 10 మంది వచ్చారు, ఏమిద్దామంటావు, కాఫీయా, నిమ్మకాయ నీళ్ళ అని మాట్లాడి అడిగి చేసిన దానికి బయట కూర్చొని ఏమే కాఫీ పెట్టుకురా అనేదానికి తేడా ఉంటుంది కదా. చాలా తేడా ఉంటుంది. అంతేనా? ఇలా అరిచినా మొగుడి పరువు పోకూడదని భార్య కాఫీ తెచ్చిస్తుంది, అలా వెళ్ళి అడిగినా కూడా ఇస్తుంది. సాత్విక రాజసికాల్లో భార్యతోటి బలవంతంగా కోపంగా టకటకటక తెప్పించుకుంటే అప్పుడు ఇచ్చినా ఇదంతా అవుట్ బస్ట్ అయి మళ్ళీ ఏదో రోజు మీద పడుతుంది. భార్య ఎప్పుడో బయటికి వస్తుంది, అనాల్సిన 4 మాటలు ఏ రోజు అనాలో ఆ రోజు అనేస్తుంది. అదే ప్రేమగా కూడా చేసుకోవచ్చు. సాత్విక రాజసికాలకి ఇదే తేడా. నువ్వు తామసికంగా అరిస్తే కొంతకాలం దాకా వెంటనే ఇస్తుంది, ఓ సమయం వచ్చాక తిరిగి తిట్లు తినడానికి కూడా ఈ విధమైనటువంటి ఉపాసన ఒకటి. సాత్వికమై చక్కగా అమ్మ ఆనందంగా ముదముతో బిడ్డకిచ్చినట్టుగా ఇచ్చేటటువంటిది ఉపాసన. ఈ వారాహి అనేటప్పటికీ దండనాయిక, ఆవిడ కొంచెం ఉగ్రంగా ఉంటుంది. రాజు నువ్వు తీసుకెళ్ళి అన్నదానికి దండనాయకుడిని కొంచెం చక్కగా ఇచ్చేసుకొని తీసుకున్న దానికి పెద్ద తేడా ఏం లేదు. కానీ బై ఫోర్స్ తీసుకునేటటువంటి ప్రయత్నము చేయకూడదు. అవి కొన్ని రకాల ఉపాసనలు ఉంటాయి. అలా కాకుండా సాత్వికంగా తల్లిని ఎప్పుడైనా కొలవచ్చు.
కొలవడం ఏమిటి? లలితా సహస్రనామం చదివే అందరూ కూడా ఆ తల్లిని తలుచుకుందే లలితా సహస్రనామం పూర్తి కాదు. బ్రహ్మాండ పురాణం చదివే వాళ్ళు ఎవరైనా ఈ చరిత్ర, లలిత చరిత్ర తీసుకొనిది చదవందే పూర్తి కాదు. అలాగే దేవీ భాగవతంలో కూడా ఈ వారాహి అమ్మవారి ప్రస్తావన రాకుండా పూర్తి కాదు. వరాహ పురాణంలో కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఘట్టాలు అనేకం చెప్పబడ్డాయి. అదేవిధంగా మనకి సనత్ కుమారులు రాసినటువంటి గ్రంథాలలో కూడా వారాహి మహాత్మ్యం ఉంది. అదేవిధంగా మత్స్య పురాణాంతర్గతంగా కూడా వారాహి అమ్మవారు అంటే పురాణాలు చెప్తున్నాయంటే ఇది చెయ్యొచ్చు అని. ఉగ్రంగా శాంతంగా ఎవరైనా చేసుకోవచ్చు. వారాహి గాయత్రి అని ఉంటుంది. ఆ మంత్రం గురువుగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మహిషం మీద కూర్చుండేటువంటి తల్లి, దండాన్ని ఎప్పుడు చేతిలో పట్టుకుండేటువంటి మహాతల్లివైనటువంటి వారాహి, నీకు నమస్కారము అని గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రి గురువు దగ్గరికి వెళ్ళి చెప్పించుకొని కేవలం ఆ గాయత్రి, వారాహి గాయత్రితోటైనా మనం రోజు 108 సార్లు ఆ మంత్రం చేసుకోవచ్చు. కాబట్టి చేయకూడదా? చేయొచ్చు. చెయ్యొచ్చా? ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఇది వారాహి నవరాత్రులకి ప్రధానమైనటువంటి విషయం. రాత్రులే ఎందుకు చేయాలి గురువుగారు? ఇది సాధారణంగా రాక్షస సంహారము అనేటటువంటిది అమ్మ యొక్క ప్రత్యేకత. రాక్షసులకి నిశాచరులు అని పేరు. వాళ్ళు రాత్రిళ్ళు విశేషంగా సంచరిస్తారు. రాత్రిళ్ళు వాళ్ళు సంచరించడానికి లేచినప్పుడు యుద్ధం జరుగుతుంది, కానీ వాళ్ళ మానాన వాళ్ళు లోపల కూర్చున్నప్పుడు యుద్ధం జరగలేదు కదా. వాళ్ళు వచ్చి భండాసురుడు ఇత్యాదులు అందరూ కూడా కాస్త బయటికి లేచి యుద్ధానికి వచ్చినారు. నిశి సమయంలో రాక్షసులు లేస్తారు కాబట్టి ఈ తల్లిని ప్రార్థన చేస్తే ఆ నిశిలో రాక్షసుల్ని ఆవిడ చక్కగా మట్టు పెడుతుంది. అందుకని నిశి రాత్రిళ్ళు చేయడం ఒకటి. 2, అమ్మని ఎక్కడి నుంచి కొలవాలి? గర్భము నుంచి కొలవాలి. మనం గర్భంలో ఉంటాం. ఉన్నప్పుడు చాలా ప్రార్థనలు చేస్తాడమ్మా కడుపులో ఉన్నటువంటి జీవుడు. అయ్యో, నేను ఇలా వేళ్ళు ముడుచుకొని పడుకోవాల్సి వస్తుంది, ఆ తల్లి తిన్న ఉప్పులు కారాలు వస్తున్నాయే, నీళ్లల్లో ఇలా మునిగిపోయి ఉన్నాను, ఈ పేగు లోపల నేను ఇట్లా ఒడిసిపట్టి కూర్చున్నాను, ఇదంతా దేనివల్ల అయింది? జన్మాంతరంలో నేను చేసిన దుష్కర్మల వల్ల ఈ విధమైనటువంటి గర్భనరకాన్ని నేను అనుభవిస్తున్నాను. గర్భనరకం అంతా నిశిలో ఉంటుంది. ఆ గర్భనరకంలో ఉన్నటువంటి వాడిని తల్లి ఒక్కసారి బిగబట్టి బయటకు వదిలితే బయటికి వెళ్ళిపోతాడు. ఈ ప్రాపంచికమనేటటువంటి దాంట్లో జీవిస్తూ ఈ నరకయాతన పడేటటువంటి వాడిని ఈ నరకయాతన నుంచి మానసికంగా, శారీరకంగా, వాక్పరంగా బయటికి తీసుకెళ్ళగలిగినటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మ కాబట్టి ఆనాడు కడుపులో ఉన్నప్పుడు ఎంత శుద్ధంగా ప్రార్థన చేశానో అలా ప్రార్థన చేస్తున్నానమ్మా ఈ నిశిలో, నన్ను ఈ పాపాల నుంచి బయటపడై తల్లి, ఈ కష్టాల నుంచి నన్ను దూరం చెయ్యి అని నిశిలో చేయడం అనేటటువంటిది ఒక సంప్రదాయం. గురువుగారు, ఇప్పుడు ఇక్కడ తాత్వికమైనది ఏమైనా ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు రాక్షసులు లేకుంటే మీ శత్రు సంహారం అంటే ఏమనుకుంటారు? రాత్రిపూట మనకు నచ్చని వాళ్ళు, మనల్ని తిట్టేవాళ్ళు అనుకుంటారు తప్ప అంటే నిశి తమో గుణానికి ప్రతీకగా చూస్తాం. అంటే కామము, క్రోధము, లేకుంటే చెడ్డ ఆలోచనలు, ఇటువంటివి కొంచెం నైట్ టైంలో ఎక్కువ కనుక మనలో ఉన్న అటువంటి శత్రువుల్ని కూడా ఆమె ఆరాధన వల్ల తగ్గించుకోవచ్చు. మనలో ఉన్న శత్రువుల్ని తగ్గించుకోవచ్చు. మనకు అపకారం చేసేవాడు కూడా కామక్రోధాల వల్లే చేస్తున్నాడు కదా. మనం చేసేటటువంటి ప్రార్థన మన పట్ల వాడికి ఉన్నటువంటి దుర్భావాలని దూరం చేస్తుంది. అంటే వాడిని చంపడం కాదు, వాడి లోపల ఆ పని చెయ్యాలనే మూల తత్వాన్ని చంపేస్తుంది. మన పట్ల ఉన్న శత్రుభావన పోతుంది. శత్రుభావన పోతుంది. కీడు ఎవడైతే తలబెట్టాలనుకుంటున్నాడో అందులో కూడా అమ్మే ఉంది. ఆ అమ్మ తన తమో గుణాన్ని సత్వగుణంగా మారిస్తే వీడి మీద చక్కటి అనుగ్రహం. అదే మనం తమో గుణంగా మారిస్తే ఆగ్రహం. అంతే తేడా. కాబట్టి మన ప్రార్థన మన లోపల ఇంద్రియాలని, మన బయట ఎవడు మనకి ఆ హాని చేయాలనుకుంటున్నాడో వాళ్ళ ఇంద్రియాలని, క్షామం వచ్చింది అంటే ఆ చెట్టుకి పండు రావట్లా, చెట్టుకి పచ్చటి ఆకులు రావట్లా, ఈ ప్రార్థన చేయడం వల్ల ఆ చెట్టుకి చిగురు వస్తుంది, ఆ చెట్టుకు పండు వస్తుంది, క్షామం దూరం అంటే దారిద్ర్యం దూరం అవుతుంది. ఏది అవసరమో
ఆ శక్తిని అమ్మవారు ఆ ప్రదేశంలో ప్రవేశపెట్టి మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకని ఈ విధమైనటువంటి పూజలు శత్రు సంహారము అంటే లోపల ఉండే వాచిక కాయిక మానసికాలు మూడిటిని తల్లి తీసేయగలదు. ఎదుటివాడి ఎంతకీ మారడు మనస్సుతోటి అంటే శారీరకంగా దూరం అవుతాడు. వాడి మాట తేడా ఉంటే వాడి వాక్కులు మారిపోతాయి. మన మీద కోపంగా మాట్లాడడం, మృదువుగా మాట్లాడటం మొదలు పెడతాడు. నిన్నటి శత్రువు వాళ్ళ మిత్రుడు ఎలా అవుతున్నాడు? అమ్మ అనుగ్రహం. అది ఆ అమ్మ చేస్తుంది. గురువుగారు ఇప్పుడంటే వారాహి నవరాత్రులు తెలుస్తుంది, కాశీ గురించి తెలిసిన అందరికీ కూడా వారాహి అమ్మ గురించి తెలుసు. అక్కడికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకోకుండా రాం కదా. అక్కడ వారాహిని ఎందుకు పాదాలే చూడాలి, ముఖం చూడొద్దు అంటారు? అంటే అక్కడి నుంచి భయం స్టార్ట్ అయింది. అమ్మవారు అంతఃగ్రమ, మొహం చూస్తే ఆ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు మూర్చపోయారని ఇలా రకరకాల వార్తలు వినిపించిన నేపథ్యంలో ఆ భయం ఎందుకు అసలు? అంటే అమ్మవారి యొక్క పాదాల ప్రత్యేకత ఏమిటి అంటే మహిషుడి మీద ఉంటుంది. అంటే తమో గుణాన్ని అనుస్తుంది. నువ్వు అమ్మ దగ్గర చూడాల్సినటువంటిది అమ్మ ముఖం ఎంత అందంగా ఉంది, అమ్మ కళ్ళు ఎంత బాగున్నాయి, అమ్మ ఎప్పుడూ బాగుంటుంది. అమ్మ దగ్గర నువ్వు చూడాల్సింది ఆ అమ్మ తమస్సుని తొక్కేటటువంటి తల్లి. కాబట్టి నాలో కూడా ఈ మహిషం అనేటటువంటి వాడు ఉన్నాడు లోపల. ఈ మహిషాన్ని తొక్కుతోంది పాదం. ఏది మహిషాన్ని తొక్కుతోందో దాన్ని చూస్తున్నానమ్మా. నాలో కూడా ఆ మహిషాన్ని తొక్కేయి, నాలో కూడా అహంకారాన్ని తొక్కేయి అన్ని నన్ను పాదాశ్రయం చేయవే, నీ పాదాలను ఆశ్రయించేట్టు తయారు చేయి తల్లి అని ప్రార్థిస్తాం. కాబట్టి అది పాదాలు మన లోపల ఉండే మహిషతత్వాన్ని తొక్కేది. వారాహి సేనానాయకి, ఆవిడ దండనాయకి. కాబట్టి దండనాయకి అనేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా మనకి ఆ పాదాల దగ్గర తొక్కటము అనేటటువంటి లక్షణమే కనిపిస్తుంది. మన శత్రువులందరినీ తొక్కేటటువంటి స్వరూపము మనకు అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆ పాదాల దగ్గర మాత్రమే నమస్కారం చేసుకోండి తప్ప అమ్మ ఇలా రూపం ఇంత అందంగా ఉంటుంది ఇవన్నీ చూడకండి. అమ్మ యుద్ధం చేయడానికి సిద్ధమైంది కాబట్టి శత్రు సంహారంతో ఉంది. అప్పుడు నువ్వు పాదాలను ఆశ్రయిస్తే నీ శత్రువుల్ని కూడా దూరం చేస్తుంది అని చెప్పడానికి కాశీలో ప్రత్యేకంగా పాద దర్శనము అనేటటువంటిది మనకి సంప్రదాయంగా ఉంది. అంతే తప్ప ఆ అమ్మ నువ్వు పాదాలు చూస్తుంటే నిన్ను చూడదా? నిన్ను పుత్రవాత్సల్యంతో ఇలా చూస్తుంది. కాబట్టి అమ్మ నిన్ను చూస్తోంది. నువ్వు అనేకమైన ఆలోచనలు అమ్మ రూపాల్లో పెట్టుకోకు, పాదాల దగ్గర ఉండు చాలు, నీ పని అయిపోతుంది అని చెప్పడానికి పాదాలను చెప్తాను. చివరిగా గురువు గారు, ఏ ప్రసాదాలు ఏ పూలతో అలంకరించాలి? చాలా మంది నీలి రంగు లాంటి ఆ రంగు ఉన్న పుష్పాలు శ్రేష్టం అంటుంటారా? అటువంటి నియమాలు ఉంటాయా? అంటే సాధారణంగా పసుపచ్చ రంగు అమ్మవారికి ఆ పూలు, ఆ రకమైనటువంటి పండ్లు పసుపచ్చగా ఉండేవి ప్రయత్నం చేయాలమ్మా. ఒకటి. రెండు, గారెలు వారాహి అమ్మవారికి మినప గారెలు మనకి అలాగే నల్లటి పొట్టుతోటి ఉంటాయి. అదేవిధంగా ఈ పొట్టు కూడా ఉంటాయి. పొట్టుతో సహా ఉండాలి. కాబట్టి అపూపహారము అనేది అమ్మవారికి చాలా ఇష్టం. ఆ విధమైనటువంటి నివేదనలు చేస్తూ పరవాన్నాలు, కాస్త గుడాన్నము, ఇలాంటివి కూడా, చిత్రాన్నము, ఇవి కూడా నివేదన పెడుతూ ఉంటే పసుపు ఎక్కువ ప్రధానం. నీలి కంటే కూడా ఎప్పుడు కూడా వారాహి అమ్మవారికి పసుపు రంగులో. ధన్యవాదాలు గురుగారు. వాసుదేవ.